ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవులారా, దేవుడు గత సంవత్సరం అంతయు క్షేమంగా కాచి కాపాడి మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరం అనగా 2025 సంవత్సరంలోనికి మనందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవులారా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవులారా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను నిన్ను నలుదిక్కులా వ్యాపింపచేసేదను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో, మన కుటుంబాలతో, మన సంఘాలతో, మనతో ప్రత్యేకంగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఈ సంవత్సరంలో నేను మిమ్ములను, మీ పరిచర్యలను నలుదిక్కులా వ్యాపింపచేసేదను అని ప్రభు మనకు చక్కని వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. నిజమే ప్రియా దేవులారా, గత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను, మన యొక్క పరిచర్యలను, మన సంఘాలను, మన కుటుంబాలను, మనం చేసే పనుల్లో, మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసే వ్యాపారాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను నలుదిక్కులా వ్యాపింప చేస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవులారా, ఇది దేవుని మాటగా మనం విశ్వసించి నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం చేసి ఏ పనైనా మన యొక్క జీవితంలో నలుదిక్కులా మనలను వ్యాపింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటలు దేవుడు మరి ప్రత్యేకంగా యాకోబుతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి 2 కమల పిల్లలు, ఏశావు, యాకోబు. అయితే ప్రియదినులారా, ఏశావు అరణ్యవాసి, యాకోబు గుడారవాసి. ఒకానొక రోజున ఏశావు పగలంతా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. ఒక్క జంతువు కూడా మరి తనకు దొరకలేదు ఎంత వేటాడినా. అయితే చాలా ఆకలితో వచ్చాడు. తన తమ్ముడైనటువంటి యాకోబు మరి చిక్కుడుగాయల కూర వంటకం సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. అన్న అంటున్నాడు తమ్మునితో, ఇదిగో నేను చాలా ఆకలితో ఉన్నాను, చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, నాకు కొంచెం ఆ ఎర్రెర్రని చిక్కుడుగాయల కూరను నాకు ఇస్తావా, నాకు ఆహారం పెడతావా అంటే తమ్ముడైన యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, నేను నీకు ఆహారం పెడతా అన్నాడు. ఆ సమయంలో జ్యేష్ఠత్వ యొక్క విలువేంటో ఏశావుకు తెలియలేదు. అయితే తాను ఆ చిక్కుడుగాయల కూరకు ఆశపడి ఒక్కపూట ఆ భోజనం కొరకు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు యాకోబుకి. అంతేకాదు మరొకసారి మరి తండ్రి ఆ యొక్క పెద్ద కుమారుడిని ఏశావును పిలిచి, ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, నీవు వేటాడి మంచి మాంసాన్ని తీసుకొనిరా, నేను నిన్ను దీవిస్తానని తండ్రి చెప్తే ఏశావు వేటకెళ్ళాడు. ఆ తండ్రి తన యొక్క అన్నతో చెప్పిన మాటలు తల్లి విందగనక ఆ తల్లి తమ్ముడైనటువంటి మరి చిన్న కుమారుడైన యాకోబుతో ఈ మాటలు చెప్పినప్పుడు అతడు మందలోనికి వెళ్ళి మేకలను సిద్ధపరుచుకొని, మరి ఏశావు శరీరం అంతా కూడా రోమాలతో నిండి ఉంటుంది గనక ఆ యొక్క మేక చర్మ వెంట్రుకలను తన యొక్క శరీరం మీద కప్పుకొని అన్న వేషంలో అన్న అంగి ధరించి ఆ యొక్క యాకోబు ప్రియా దేవులారా తల్లి సిద్ధపరిచిన ఆహారాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నా తండ్రి, ఇదిగో నీవు కోరినట్లే ఇదిగో ఈ ఆహారాన్ని తీసుకొచ్చాను, నీవు తిని నన్ను దీవించని యాకోబు వెళ్ళినప్పుడు తండ్రి అంటున్నాడు కదా, ఇదిగో ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది అని చెప్పాడు. అంతేకాదు ఇదిగో స్వరం చూస్తే మరి యాకోబులాగా ఉంది, మరి ఆ యాకోబును తడివి చూస్తే మరి ఏశావులాగా ఉన్నాడని చెప్పి
తండ్రి అంటాడు, లేదు లేదు నాన్న, నీ పెద్ద కుమారుడైన ఏశావునేనని యాకోబు అబద్ధం ఆడాడు. ప్రియమైనటువంటి దినములారా, తండ్రి తిని యాకోబును దీవించాడు. ఈ విధంగా యాకోబు జీవితంలో ప్రియమైనటువంటి దినములారా తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తర్వాత ఏశావు వచ్చాడు. అయితే ప్రియా దినములారా, ఏశావు వచ్చి అంటున్నాడు, నానా తండ్రి నన్ను కూడా దీవించు, ఇదిగో నీవు చెప్పినట్టే ఈ ఆహారం తీసుకొచ్చానంటే, లేదు ఇదిగో నీ యొక్క తమ్ముడు నీ వేషంలో వచ్చి ఆ దీవెనలను పొందుకున్నాడని చెప్పాడు. అయితే ప్రియా దినములారా, ఈ ఏశావుకి తమ్ముడైన యాకోబు మీద ద్వేషం పెరిగింది, కక్షతో ఉన్నాడు. ఎప్పుడు కనబడతాడా కొట్టి చంపేద్దామని అతడు ఎంతో కక్షతో కోపంతో ఉన్నాడు. ఆ సంగతి మరి ఇస్సాకు రిబ్కాలు గమనించి గ్రహించి మరి ప్రియా దినములారా యాకోబును మరి ఆ యొక్క మరి రిబ్కా యొక్క సహోదరుడైనటువంటి లాబాను ఇంటికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు యాకోబును దీవించి పంపించారు. యాకోబు ప్రయాణం వెళుతూ ఉండగా దారి మధ్యలో బెర్షేబా నుండి హారాను వైపు వెళుతున్నటువంటి మార్గంలో ఒక చోట ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తలగడగా పెట్టుకొని యాకోబు పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆ రాత్రికాల సమయంలో ఇదిగో పరలోకం నుండి ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. అయితే ప్రియా దినములారా, ఆ యొక్క సందర్భంలో ఆ పరిస్థితిలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నాను. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇదిగో నీ తండ్రిని ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. అంతేకాదు నేను నిన్ను నలుదిక్కులా వ్యాపింపచేస్తాను. తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, ఇదిగో పడమటి తట్టును, ఇదిగో నీవు వ్యాపిస్తావని చెప్పి ఆ దేవుడు మరి యాకోబుతో మాట్లాడిన మాటలను మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబు జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నిన్ను నలుదిక్కులా వ్యాపింపచేస్తానని యాకోబుతో చెప్పిన మాటలు ఈరోజు ప్రభు నీతో నాతో మనతో కూడా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనలను, మన పరిచర్యలను, మనం చేసే ప్రతి పని కూడా నలుదిక్కులా ఆయన వ్యాపింపచేస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనను ఆశీర్వదించాలని, మనను దీవించాలని, మనను అభివృద్ధి చేయాలని, మనను ఫలింప చేయాలని ప్రభు ఎంత ఆశపడుతున్నాడు. అయితే మనం కూడా దేవుని మాట విని దేవునికి ఇష్టలుగా జీవిస్తే ప్రియా దినములారా, ఆనాడు యాకోబును వ్యాపింప చేసిన దేవుడు, ఆనాడు యాకోబును అభివృద్ధి చేసిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇంకా ఎవరినైనా వ్యాపింప చేశాడా, విస్తరింప చేశాడా అని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించేడు కొమ్మ, ఊట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చూడండి ప్రియా దినములారా, ఇక్కడ మరి తండ్రి ఎంతగానో మరి తన కుమారుడైనటువంటి యోసేపును దీవిస్తూ ఉన్నాడు. మరి యాకోబు వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత తన 12 మంది కుమారులను దగ్గర పిలిచి, ఇదిగో భవిష్యత్తులో మీ జీవితాల్లో దేవుడు ఇదిగో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఈ విధంగా ఈ స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు, ఇదిగో మీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడని మరి తండ్రి అయినటువంటి యాకోబు తన యొక్క 12 మంది కుమారులు దగ్గర పిలిచి వారిని దీవించినట్లుగా, వారి జీవితాల్లో జరగబోయేటువంటి కార్యాలను తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూబేను, షిమియోను, లేవి, యూదా ఇలా ఒకరి తర్వాత ఒకరిని తండ్రి దీవిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. యోసేపు దగ్గరకు వచ్చేసరికి యాకోబు అంటున్నాడు, యోసేపు నీవు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించునని యాకోబు కుమారుడైన యోసేపును దీవిస్తున్నాడు. చూడండి ప్రియా దినములారా, యోసేపు జీవితం మనందరూ తెలిసిందే. ఉన్నటువంటి మరి 12 మందిలో కూడా యోసేపు ఎంతగానో దేవునికి ఇష్టంగా ఉన్నాడు, తండ్రికి ఇష్టంగా ఉన్నాడు, తండ్రి మాట వినేవాడిగా ఉన్నాడు, తన ప్రవర్తన కాపాడుకుంటున్నాడు, దేవుని యందు భయభక్తులు జీవిస్తూ ఉన్నాడు. అయితే అన్నలైతే అలాగ లేరు. వారు తండ్రి మాట వింటలేదు, దేవుని యందు భయభక్తులు కలిగలేరు, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, చెడు కార్యాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి తమ్ముడైనటువంటి యోసేపు వారి గురించి చెడ్డ సమాచారాన్ని తండ్రికి చెప్తున్నాడని ఈ యొక్క యోసేపు మీద వాళ్ళు ఎంతో అసూయగా ఉన్నారు, పగబట్టారు, ద్వేషిస్తూ ఉన్నారు.
అయితే ప్రియదినులారా, ఒకానొక రోజున వారు వేరే ప్రాంతంలో గొర్రెలు కాస్తానికి వెళ్ళారు. తండ్రి యోసేపును మరి ఆహారం ఇచ్చి పంపించాడు. అయితే వాళ్ళు చూసి, ఇదిగో కళ్ళ కనేవాడు వస్తున్నాడు, అనేక రకాలుగా కళ్ళు చెప్పాడు, మనమంతా కూడా యోసేపుకి సాగిలు పడతామా, మనమంతా కూడా మరి యోసేపును పూజిస్తామా, యోసేపు నమస్కారం చేస్తామా, ఇలా జరగటానికి వీలేదు, మన మీద ఎన్నో చెడ్డ మాటలు చెప్పాడని వాళ్ళు చాలా కోపంతో కక్షతో ఉన్నారు. యోసేపు రాగానే పట్టుకున్నారు, ఆయన్ని కొట్టారు. ప్రియదినులారా, చంపాలనుకున్నారు కానీ గుంటలో పడేశారు. అయితే ప్రియదినులారా, మరలా ఆ గుంటలో ఉన్నటువంటి యోసేపును పైకి తీశారు. ఆ యొక్క ఇష్మాయేలుకి యోసేపును అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వారు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో పొతిఫర్ అనేటువంటి ఆయనకు అమ్మినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా యోసేపు జీవితంలో సొంత అన్నల ద్వారా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి వేదనలు, పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యోసేపు చేస్తున్న పని, యోసేపు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఏ పని చేసినా యోసేపును ఆ యొక్క పనులన్నింటినీ కూడా దేవుడు సఫలపరిచి యోసేపుని ఎంతో ఆస్వాదించాడు. పొతిఫర్ తెలుసుకున్నాడు, ఇదిగో ఈ యోసేపు నా ఇంట్లో అడుగుపెట్టింది మొదలుకొని నా ఇంటిని దేవుడు ఎంతో దీవించాడు, దేవుని కటాక్షం యోసేపు మీద ఉంది, దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడని ఆ పొతిఫర్ కూడా గమనించినట్లు, గ్రహించినట్లు వాక్యలో మనం చూస్తున్నాం. నిజమే ప్రియదినులారా, దేవుడు యోసేపు తోడుగా ఉన్నందువల్ల ఆయన చేసిన ప్రతి పనిని దేవుడు సఫలపరిచాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. అంతేకాదు ఆ యొక్క కుటుంబంలో మరి యోసేపు మీద ఒక నింద పడింది. యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. అయినా కూడా యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఒక సమయం వచ్చింది, రాజుగారి కల వచ్చినప్పుడు కలభావం చెప్పేవారు ఎవరు లేరు. ఈ యోసేపును బయటకు తీయించడానికి దేవుడే యొక్క ఆలోచన, ఈ ప్రణాళిక వేశాడు. అయితే ప్రియదినులారా, యోసేపును బయటికి తీసుకుని వచ్చారు. రాజుగారి కలభావం చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఇతని వంటి జ్ఞానం గలవాడు నా దేశం, నా రాజ్యం లేడు కనుక యోసేపు, నీవే దీన్ని తగిన పరిష్కారం చేయాలి, ఈ పని అంతటి నీవే సక్రమం జరిగించమని రాజు మరి యోసేపుకు ఆ పనిని అప్పగించినప్పుడు ఈ యోసేపును ఆ ఐగుప్తు దేశం మీద ఓ ప్రధానమంత్రిగా, గొప్ప అధికారిగా చేసినట్లు వాక్యలు మనం చూస్తున్నాం. ప్రియదినులారా, తండ్రి యోసేపును దీవించినట్లుగా యోసేపు జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చాడు. అంతేకాదు అతని యొక్క కీర్తి, అతని యొక్క పేరు నలుదిక్కల వ్యాపించింది. దేశాల వారు కూడా వచ్చి ఆహారం కోసం యోసేపు దగ్గరకు వచ్చి ఆహారం కొనుక్కొని వెళుతున్నారు. ప్రియమైన దేవులారా, తండ్రి దీవిస్తున్నాడు. యోసేపు ఎవరు అంటే ఫలించెడు కొమ్మ, అతడు ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపిస్తాయి. నిజమే, యోసేపు జీవితం ఎంతగా ఎక్కడో గుంటలో ఉన్నటువంటి వాడిని, చెరసాల్లో ఉన్నటువంటి వాడిని దేవుని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఒక గొప్ప ఆ స్థానంలోకి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అంతేకాదు అతని పేరు, అతని కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. కారణం ఏంటో తెలుసా? దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపు యొక్క జీవితం, యోసేపు యొక్క పవిత్రత, యోసేపు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంది కనుక ఎక్కడ కూడా తన జీవితంలో పాపం చేయలేదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయలేదు, దేవునికి ఇష్టడిగా ఉన్నాడు కనుక యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, వ్యాపింపజేశాడు. కనుక ప్రియదినులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా యోసేపు వలె నీవు కూడా నీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. ఒక రోజున యోసేపును జ్ఞాపకం చేసుకొని అతను గొప్ప అధికారిగా చేసినట్లుగా ఇదిగో నీ జీవితాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కుటుంబాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదిగో నీ యొక్క సమస్తాన్ని కూడా నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వ్యాపింప చేస్తాడు. కనుక ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ సంవత్సరంలో గొప్ప కార్యాన్ని నీవు చూడబోతున్నావు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం, యెహోవా యెహోషువకు తోడైండును గనక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను.
చూడండి ప్రియా దినములారా, మోషే కింద మరి పరిచారకుడిగా ఉన్నాడు యెహోషువ. మోషే మరి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపించడానికి ఆ యొక్క ప్రయాణంలో మరి మోషేకి ఎంతగానో సహకారిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. మరి ఎంతగానో ప్రియమైనటువంటి దినములారా, యెహోషువ మరి సైన్యాధిపతిగా ఉండి సైన్యం నడిపిస్తున్నాడు, యుద్ధంలో జయం పొందుకున్నాడు. ఎన్నో కార్యాలు దేవుడు యెహోషువ ద్వారా కూడా చేశాడు. అయితే మోషే యోర్దాను దాటక ముందే యువతలే మోషే చనిపోయాడు. ముందే దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నీ తర్వాత యెహోషువను నాయకునిగా నీవు అభిషేకించు, నేను యెహోషువను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా మోషే ఆయన బ్రతికున్నప్పుడే ముందుగానే యెహోషువను అభిషేకించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియా దినములారా, మోషే చనిపోయాడు, యెహోషువ నాయకుడయ్యాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదిగో నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువను ఎడబాయను, మోషేకు తోడైనట్లు నీకు తోడుగా ఉండి నడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ నాయకుడైన తర్వాత ప్రియమైనటువంటి దినములారా, యోర్దాను దాటారు, యెరికో పట్టణాన్ని జయించారు, అంతేకాదు హాయి పట్టణాన్ని జయించారు, ఇంకా అనేక పట్టణాలను శత్రువులను జయించుకుంటూ కానాను దేశాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రియమైనటువంటి దినములారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు గనక అతని యొక్క కీర్తి దేశమంతటా వ్యాపించింది. కారణం ఏంటి తెలుసా? యెహోషువ మోషే యొక్క మాట విన్నాడు, మోషేకి ఎంతో పరిచర్య చేశాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి ఎంతో పరిచర్య చేశాడు. యెహోషువ జీవితం అతడు ఎంతో నమ్మకస్తమైన మంచి పరిచారకుడు, అతడు చాలా నమ్మకస్తుడు. ప్రియదినులారా, దైవజనునికి లోబడ్డాడు, దైవజను మాట విన్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా దేవుని మాట వింటే, దైవజను మాట వింటే, దేవునికి లోబడితే, దైవజనతను నువ్వు తగ్గించుకుంటే, ప్రియదినులారా, యెహోషువలే నీవు కూడా నమ్మకత్వంగా చక్కగా పరిచర్య చేస్తే దేవుడు నిన్ను కూడా యెహోషువను ఆస్వాదించినట్లు ఆస్వాదిస్తాడు. నీ జీవితంలో నీ యొక్క కీర్తిని, నీ యొక్క పేరును ఆయన నలుదిక్కలా వ్యాపింపచేసే దేవుడై ఉన్నాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, ఫలింపచేశాడు, విస్తరింపచేశాడు, అందరినీ కూడా గొప్పవారిని చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే, ఇదిగో దేవుడు నా జీవితంలో కూడా ఆనాడు యోసేపు వలె, యాకోబు వలె, యెహోషువ వలె నా దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, నన్ను కూడా నలుదిక్కలా విస్తరింప చేస్తాడు, వ్యాపింప చేస్తాడని నమ్మితే, వారు ఎలా జీవించారో ఆ విధంగా నీవు నేను మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పరిచర్యలను విస్తరింప చేస్తాడు, వ్యాపింప చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, వందనాలు ప్రభువా. ఆనాడు యాకోబుతో మీరు వాగ్దానం చేశారు, ఇదిగో నేను నిన్ను నలుదిక్కులా వ్యాపింప చేస్తానని మీరు మాట్లాడారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానం, ఈ మాట ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. అవును తండ్రి, మమ్ములను కూడా మా యొక్క పరిచర్యలను, సంఘాలను నలుదిక్కులా వ్యాపింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు యాకోబు ఎలా జీవించాడో నాయన, యోసేపును కూడా మీరు ఎంతగానో వ్యాపింప చేశారు. అలాగే యెహోషువ జీవితాన్ని కూడా అతని పేరు, కీర్తి వ్యాపింప చేశారు. దేవా, వారు ఎలా నీకు ఇష్టలుగా జీవించారో, పవిత్రంగా పరిశుద్ధంగా నడుచుకున్నారో, ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా నీ మాట వినేవారిగా, నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా, నీకు ఇష్టలుగా జీవించేవారిగా, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా, యథార్థంగా మేమందరం జీవించి అయ్యా నీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మీరు దయచేయండి. ఆనాటి ఆ భక్తులు ఎలా వ్యాపింప చేశావో మమ్ములను, మా పరిచయలను కూడా వ్యాపింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము, సమాధానం కుడిన మనకును లోకములో ఉన్న సర్వభక్తులకును ఈ సంవత్సరాదిములకుని సంవత్సరాంతం వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.